దేశాన్ని కాపాడుకోవాలంటే మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్క భారతీయుడి కర్తవ్యం. జాతీయ భావజాలంతో కూడినటువంటి వీరుడు జితేందర్ రెడ్డి. నాకు పూర్తి విశ్వాసం ఉండే అతను ఒక మంచి నాయకుడుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాడనేటువంటి ఆలోచన మా అందరికి ఉండింది. కానీ దురదృష్టవశాత్తు పోరాటంలో వీర మరణం పొందాడు. 72 బుల్లెట్లు ఆయన శరీరంలో నక్సలిట్లు పేల్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ పోరాటం ఏ రకంగా ఉండింది. ముదుగంటి రవీందర్ గారు కొంత సాహసం చేసి జితేందర్ రెడ్డి చరిత్రను మరి ఈ రోజు మనకందరికి అందించేటువంటి ప్రయత్నం చేశారు. మరి దర్శకుడు విరంచి చాలా బాగా ఈ చిత్రాన్ని మలిచి మరి మన ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది వాస్తవ చరిత్ర. నాకు తెలిసిన చరిత్ర, నేను చూసినటువంటి జితేందర్ రెడ్డి అతను. నేను మనస్ఫూర్తిగా విరంచిని గాని, దర్శకుడు జితేందర్ రెడ్డి పాత్ర పోషించినటువంటి రాకేష్ ని గాని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమాను నక్సలైట్లు కూడా చూడాలి. ఒక వ్యక్తిని చంపే అధికారం ఎవరికి లేదు. ఒక వ్యక్తికి జీవం పోసేటువంటి శక్తి భగవంతుడు మనకి ఇవ్వనప్పుడు ఏ వ్యక్తి ప్రాణం కూడా తీసేటువంటి అధికారం లేదు. ఎవరీ యంగ్ మ్యాన్